ఏం చెప్పాలి? కంగ్రాచులేషన్స్ చెప్పాలా, లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి? అది ఇట్లా బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ లో అదే ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్ తో మాడక్కలేదు. జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే 41 CRPC నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది. అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు. ఓకే, అందరూ ఒకటి మిస్ అవుతుంది. ఆర్జీని అరెస్ట్ చేయాలి, ఇంకా అరెస్ట్ చేయాలి అంటే ఏంటి అసలు ఏం కేసు అని ఎవరు అడగడు. మర్డర్ కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా, ఏం కేసు అసలు? అది కదా మెయిన్ డిస్ప్యూట్. అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీకు ఫస్ట్ ఏం అర్థం అవుతుంది? రోజుకి 500 చూస్తున్నాం కదా ఇలాంటి మీమ్స్, అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా, ఇదేంటి అంత స్పెషల్ అని అడుగుతారు కదా. అది అడగకుండా ఉంటే అరెస్ట్ 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 అంటే ఎలాగా? ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది, సోమవారానికి వాయిదా వేశారు కదా. అది జ్యుడిషియల్ ప్రాసెస్. ప్రాసెస్ లో ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి, దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో వేరే వేరే పిటిషన్స్ అన్ని వేస్తారు. అదంతా డ్యూ ప్రాసెస్. ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ మెయిన్ పాయింట్ ఎక్కడండి, నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తున్న రీజన్ ఆల్రెడీ చెప్పాను. కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నన్ను అరెస్ట్ చేస్తానని, అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పలా. అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. అది మీరు అవాయిడ్ చేసేసి మీ మోతాదంతా అరెస్ట్ 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 అని అంటున్నారు. అది ఇప్పుడు మీకు హెల్ప్ గా నిలబడింది ఇండియన్ జ్యుడిషియరీనా, లేకపోతే గతంలో ఒకసారి వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు, ఒక్క నిమిషం సార్, ఒక వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు, ఎలా హౌ ఇప్పుడు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని మీరు నమ్మారా? జోక్ అని కూడా తెలియదు. ఇప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్ లో దానికి ఉన్న సెక్షన్స్, దానికి ఉన్న ఎలిమెంట్, ఇప్పుడు ఒకటి ఏదైనా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి, దానికి ఒక యాక్షన్ జరగాల. మీరు చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానా వాడిని కొట్టమని చెప్పాను, నేను చెప్పాను అంతే. మీరు కొట్టి ఏం చేస్తారు? ఆర్జీవీ చెప్పాను. ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్ గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ వోంట్ బికమ్ ఎన్ ఆఫెన్స్. ఓకే, సో ఇప్పుడు 1 year బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని వలన ఏం జరిగింది అసలు, ఇంత 1 year లో ఏం జరిగింది ఒకటి. రెండోది, ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నిద్రలేసాడు పెట్టినాడు, ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారు దాని గురించి? అనుకోవాలి. ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు, అదే చేస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు. ఏది గ్రూపులు పెట్టి, ఇది పెట్టి, క్యారికేచర్స్ పెట్టి, కార్టూన్స్ పెట్టి, పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిష్గా చేయటం అనేది ఇట్స్ అ కల్చర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ఎ ఫ్రీ వరల్డ్. యా అజీవ్ గారు, అయితే 1 year బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు. లాస్ట్ 5 years లో కూడా మీరు సినిమాలు తీశారు, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు? ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారంటే ఏం నడిపిస్తారు? అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయనన్నారు కదా, ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా. ఎందుకు చేయాలి? మూవీస్ చేయడానికి నా రీజన్, అప్పుడు భయపడ్డారు అనుకోవచ్చు కదా దాన్ని. నేను చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను, నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను. ఎందుకు చేయని చెప్పానంటే నాకు ఆ సెన్సార్ డీలేస్ అంత చిరాకేసింది. అది ఇది అన్నీ చెప్పి నా మొత్తం టైం 1 year వేస్ట్ అయిపోయింది దాంట్లో. దాని మూలాలు ఆ విధంగా నా డెసిషన్ తీసుకున్నాను. అది నేను చెప్పింది. సో మీడియా గురించి మాట్లాడారు కదా, సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియాకు కూడా ఉండాలి అని చెప్పి. ఉండాలి అని చెప్పలేదు, ఉంటే బాగుంటుంది. పోనీ కుదరదు, ఎందుకంటే మీకు బట్ ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటాబేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది. మీ మీద ఆరోపణలు చేశారు, లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా. సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా, మీకు స్కోప్ ఉంది కదా. నాకు అవమానం జరిగింది అని. నాకు టైం లేదు, ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు, ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టను, నా టైం నేను వేస్ట్ చేసుకోను. నేను అది చెప్పేది. అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అదేమి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు, తీసుకోవాలని చెప్పట్లేదు నేను. ఎందుకంటే సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా, దాని నుంచి ఎవరు బయటపడలేరు. అప్పుడేంటి, అది మనం ఏం చేయలేం కాబట్టి దాంతో పాటు వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్. అది నేను చెప్పింది.
వర్మ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. సో ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నానంటే మీ దృష్టిలో ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. నాగార్జున ఒక చెట్టు దగ్గర అనుకున్న స్టేజ్లో చెట్టు ఉంది. చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే కొంచెం తేజస్వామి స్పెషల్గా ఉంటాడు, అందుకని చూడండి ఎంత అలా అని చెప్పారు. ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి, అది ఎవరు వెళ్ళట్లేదేమో పాపం అనేవారు. ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో. సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చూసి దృష్టి పెట్టి ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. రితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు ఆమీర్, సల్మాన్, షారుఖ్ పెద్ద హీరోలు. ఇప్పుడు మన హిందూ కూడా వచ్చాడు. ఒక చిన్న టాక్ వచ్చింది 2001లో, బ్యాక్ ఇన్ 2000. అప్పుడు రితిక్ రోషన్ ఫిల్మ్ఫేర్ డాన్స్ చేస్తూ ఉంటే షారుఖ్ వచ్చాడు గెస్ట్గా. వీళ్ళందరూ షారుఖ్ మొహం మీద కెమెరా పెట్టి చూడండి ఇక్కడ నవ్వట్లేదు, లోపల కుమిలిపోతున్నాడు, అదేమో ఇదేమో ఇది అంతా ఎవరన్నా షారుఖ్ ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ. అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి, అది ఈజీ కదా. వర్మ గారు, అంటే మీరు ఎలా ఉన్నారో మేమేమనుకుంటున్నాం అని పక్కన పెడితే, సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు, అంటే పారిపోలేదనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. భయపడ్డారు, అందుకే యాంటిసిపేట్ వేలేసాడు. ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా? పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు, అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమో తెలియదు, కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపగాండా సృష్టించింది అనేది వర్మ మాట. కానీ దాని వెనకాల భయపడి యాంటిసిపేట్ వేలేసారు వర్మ అనేది ఒక మాట. సో దీనికి సమాధానం ఏంటి? మీకు తెలుగు రాదని నీకు బుర్ర లేదని తెలియట్లా. నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను. ఫస్ట్ మొత్తం పోస కూర్చున్నట్టు జరిగింది, నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది? యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను, అక్కడ జరిగింది ఏంటో చెప్పాను, పోలీసులు ఇంతవరకు నా టచ్లో కూడా రాలేదని చెప్పాను, 10లోకి రాలేదని చెప్పాను. మళ్ళీ అది అడిగితే ఏం చేయాలి? నేను నోటీస్కి రిప్లై చేసి చెప్పాను కదండి. రిప్లైలో ఏమి ఇచ్చారో చెప్పాను. ఎస్ హియర్ అండి. ప్రతిదానికి స్ట్రైట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇట్స్ ఫైన్. అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం. సెకండ్ టైం కాదండి, సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ డేట్ లో నేను 10 o'clock నేను రిప్లై పెట్టాను, నాకు ఫర్దర్ టైం కావాలి, లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను. ఓకే, ఎప్పుడు రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది? అది చెప్తాను. ఓకే ఓకే, అది నేను చెప్పలేదు ఇందాక. నేను 2 o'clock వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది. ఓకే, దాని తర్వాత ఇది వాళ్ళు వచ్చింది 10:30కి. 2 o'clock స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసి ఏమైపోతుంది, పోలీసు ఎందుకు వచ్చారు, బ్లా 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 బ్లా, అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను, నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5గురు వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికి ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆఫ్ చేశాను. అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పాను. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు. సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు, కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏమంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు? అది నాకు ఎలా తెలుస్తుంది? మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది, మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి. ఎక్కడ కాదు వచ్చింది, ఇట్స్ డిబేటబుల్. డిబేట్స్ కూడా జరిగాయి సార్, మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క చాలా డిబేట్ కూడా జరిగాయి. పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు, జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా. మీరు పెట్టినటువంటి 3 గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా, 3 ఫోటోలు, అదేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ, వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు, మీ పైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు, అరిశారు.
అరిశారు. తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు కేసులు పెట్టినా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం. నేను అదే అంటున్నా, ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఎట్లా తెలుసు? ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు. వాళ్ళు వచ్చి అరిసింది దాని దగ్గర. ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి, ఏ స్టేషన్ లో చెప్పి పెట్టారు? పంజాగుట్లో కూడా కేసులు పెట్టారు, బట్ తీసుకోలేదు అప్పుడు. నేను అదే అడుగుతున్నా, పంజాగుట్ ఎలా పెడతాయి అంటే ఎలాగంటే నా జ్యూరిస్డిక్షన్ అనా? అభిమానులు మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అది ఓకే. నేనేమంటున్నానంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేనే ట్రాన్స్ఫర్ చేస్తాను దానికి. పోలీసు డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్. నాకు సంబంధం లేదు. ఐఎమ్ ఫిల్మ్ మేకర్. అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు చెప్పారు నేను చెప్పలేను, ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. సార్, మధు ఫ్రమ్ మహాని సార్. ఇక్కడ ఉన్నాను. ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసులో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తు లేదు, మర్చిపోయాము, ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు. అరే నేను అదే అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు, ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి. మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా ఇలా అది ఆ క్వశ్చన్ నాది కాదు సార్, ఇది నేను టోటల్ గా నేను అనే కేసు వేరు, నా క్వశ్చన్ వేరు. మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. సినిమా షూటింగ్ 2 days అని ఎలా చెప్తున్నారు? మీరు కనిపించలేదు. వాళ్ళు ఉన్నది 2 గంటలు, ఇప్పుడే చెప్పా 3 సార్లు. 2 days బ్యాక్ వరకు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్. ఎక్కడ మీరు చెప్పారా? చెప్పండి సార్, నా దగ్గర నుంచి సార్ ప్రూఫ్ ఉంది. చూపించండి ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మధు సార్, లో పనిచేస్తాను. మీరు పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇస్తాను ఇమీడియట్ గా. చూసుకోండి రండి సార్. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్. ఆడియో ఎవడన్నా మాడతాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు మీకెందుకు మాట్లాడారు? ఒకటి ఇవన్నీ అనవసరం సార్, నేను ఒకటే చెప్తున్నాను. సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్, ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ చెప్పట్లేదా? నేను చెప్పట్లేదు కాదు. 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు కాదు, 2 రోజులు సార్, 1 day వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగింది. పోలీసు చూపించకుండా ఊరికెళ్ళి మాట్లాడదు అని నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్కి వెళ్ళమని చెప్పారు. ఏ సినిమా సార్? ఏం సార్ మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకంటే అసలు పోలీస్ మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాను సార్. డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పటికీ ఇలా చెప్పండి. ఇప్పుడు ఒకటే నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. 2 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రాను? ఇక్కడ లేడు. షూటింగ్ ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతోంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలి టీంపులు పడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే శాతకాన్ని తన వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా? అర్థం సార్. ఓకే, వదిలేసేయండి. వాళ్ళకి ఇన్ జనరల్ గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఎవరి మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్ కి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి. మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి చెప్తున్నా. అది కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా. మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళు వచ్చారు, అప్పుడు నేను లేవు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన కదా. ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు. అజయ్ గారు, వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ అలీ గారు కానీ ఇక్కడి నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళ ముందే అనౌన్స్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చేయాలి? అదేంటి
నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటుంది, అది కరెక్టా కాదని. మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని. సార్ సార్ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కాపీస్ మీద వివాదం నడుస్తుంది కదా, మరి దాన్ని పునఃస్థాపన పెడతారా మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా, ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను 6 నెలల క్రితం విమోచన తీసుకుని చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. అది కేస్ ఐ వాంట్ టు డూ, దాని అంటే నా కారణాలు దేవుడు ఉండొచ్చు, ఆ కారణాలు చేస్తే తర్వాత చెప్తాను. బికాస్ ఇది దిస్ కమ్స్ ఇది అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదు నాకు. అదే పేరు వచ్చి కేసు వేసాను కదా, నాకు అది ఏమవుతుంది, అది రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు మీద ఎలా పెడతారు మీరు? అసలు ఎలా పాసిబుల్? అది ఎవ్వరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. ఇక్కడ అంటే మీరు ఏదో సీరియస్ గా తీసుకోరు, సో అదే ఆ లైట్ తీసుకుంటాం వల్ల మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీ వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు. మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని అనుకున్నాను. వాళ్ళకి స్టోరీ ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కానీ ఎవరి మీద పర్టికులర్ గా పర్సన్ గా తీసుకుంటారని నేను నమ్మను. ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్ లో అర్నబ్ గోస్వామి 1 year నడిపాడు క్యాంపెయిన్. తర్వాత ఒక్కరోజు సడన్ గా ఆపేశారు. అది దానికి ఏ సొల్యూషన్ రాలేదు. అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను, హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్ గా తనే చేసింది అని దేనికి ఎందుకు అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్నబ్ గోస్వామికి అమ్మాయికి ఏంటో ఎక్కువ కలిసి కూడా ఉంటున్నాను తెలిసి 100%. ఏదో ఆ టైం అనిపిస్తుంది అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్ గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకోను. ఒకటి సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉంటుంది కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏర్పడితే పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను అనుకోరా? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉన్నారు. ఎవరి కాళ్ళు క్రమశిక్షణ అంటే అది లేదు. లేనప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటి మనకి అవసరం. ఇన్ కేస్ రాజీవ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, ఓడకా ఉండదు, అమ్మాయిలు ఉండరు. గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఇప్పుడు జరగదు. నాకు అంబానీ డబ్బుల్లో లేదు, నాకు ఎవరంటే అలాంటి కారుల్లో లేదు, నాకు మహా అందగతులైన అమ్మాయిలు ఒక భార్య మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా. అందులో సడన్ గా ఒక కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి ఏం వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాంటప్పుడు ఈ కేసు అనేది ఏదైనా అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను. నా లైఫ్ లో అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్ తో కలిసి నెక్స్ట్ 1 year కవర్ సర్వీస్ తీసుకొని వస్తాను. సార్ ఇప్పుడు సినిమా తీసేస్తారు, నేను ఒప్పుకుంటున్నా. నేను నచ్చింది వాళ్ళు రాజకీయం అయితే నేను రానిపోతాను. సార్ లాస్ట్ ఇయర్ వేగం సినిమా ప్రెస్ మీట్ లో సార్ దస్తాలలో నేను అడిగాను ప్రశ్న, 2024లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని. ఇదే అనుకోవచ్చా? నేను అదే అంటున్నాను, అది మీరు అనుకుంటున్నారు, నేను ఏమనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్ లాజికల్ గా ఆలోచించండి. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి చెప్పలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు ఉద్దేశం, మీరు మీడియా చూసి ఇప్పుడు
పోలీసులు చూపించండి, పోలీసులు కోర్టు చేస్తే ఎవరిని చెప్పగలుగుతారా? అది నిజంగా ఎవరు చెప్పగలుగుతుంది? ఒక ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్ గా కోర్టు చేస్తా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. కోర్టు చేయగలుగుతా నిజం కాకపోతే ఎలా చేయగలుగుతాను? ఒకవేళ అఫీషియల్ గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు? అదే అండి, మళ్ళీ అదే ఒఫీషియల్ గా అరెస్ట్ చేయడం వస్తే చచ్చినట్టు అరెస్ట్ అవుతాను. అది ఓకే కావచ్చు, లేదా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా ఈ వారం 10 రోజులుగా మీకు ఏమైనా టచ్ లోకి వచ్చారా? సానుభూతి ఎవరు కాదు. ఎందుకు రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారందరికీ మ్యాటర్ తెలుసు సార్. ఇప్పుడు వీటిలో చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి. శ్రీరెడ్డి మీద కానీ, పోసాని కస్టమర్లు కానీ, సజ్జల భాస్కర్, వర్ర వీళ్ళందరూ చాలా ఫిల్ఫీ లాంగ్వేజ్ వాడారు, చాలా దారుణమైన భాష వాడారు. కానీ రామ్ గోపాల్ వర్మ భాష ఎప్పుడు వాడలేదు. ఓన్లీ పోస్టెడ్ అనేటువంటి ఒక సెటరికల్ గా పోస్టులు వేసాడు తప్ప ఇలాంటి ఫిల్ఫీ లాంగ్వేజ్ వాడలేదు. ఆయన అరెస్ట్ చేయడం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది, ఆయన మీద చర్య తీసుకోవడం అంత కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ సానుభూతి మీ మీద ఉంది. హౌ డూ యూ టేక్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే వాళ్ళు ఎవరైతే మీరు పేరు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు నాకు తెలియదు. ఎందుకంటే అది రెటారికల్ వస్తుంది నాకు తెలిసి. అంటే ఒక ₹1 కోటి ఇస్తాను అన్నాడు, పేరు మర్చిపోయాను. డైరెక్ట్ గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతను కేసు కంప్లైంట్ నథింగ్ హ్యాపీ. ఎందుకంటే కూర్చొని చెప్పడానికి ఏ భాష, ఇవాళ భాష ఎవరు వాడట్లేదు, బూత్ మాటలు ప్రతి లీడర్ వాడుతున్నాడు. మినిస్టర్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు వాడుతున్నారు బూతులు మాట. పోలీసులు పెడతారు, వాళ్ళని చేస్తారు. అసలు ఎవరి చూపు ఈ జ్ఞానం లేకుండా తిడతారు. అలాగే మీద కేసులు ఎక్కడ లేదు కదా. అంటే అదే నేను చెప్పింది ఫస్ట్ చెప్పింది. ఆ లాస్ అనేది క్లారిటీ లేదని జరుగుతుంది. ఎవరికి తెలియదు మళ్ళీ ఎలా దాన్ని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలా, కేసు పెట్టాలా, ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి. అది అంటే ఫైనల్ గా ఇది పోలీసులకి రాష్ట్రానికి స్టోరీ మీడియా ఇన్వాల్వ్ అవుతుంది కోరుకుంటున్నారా? పోలీసు వాళ్ళు చేస్తున్నారు, నేను చేసుకుంటున్నాను. పోలీసులు తీయలేదు, నేను తీయలేదు సినిమా ఇక్కడ. సార్ నెక్స్ట్ సినిమా కోసం అందరు కూడా వెయిట్ చేసిన పరిస్థితి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది, ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు? ఆల్రెడీ దాని తర్వాత రష్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ రెడీ అయిపోతుంది.